అందరికీ నమస్కారం. మేము మొన్న 3 డేస్ క్రితం మాకు ఆహ్వానం రావటం జరిగింది. మేము ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఢిల్లీలో నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ చైర్పర్సన్స్ అండ్ మేయర్స్, అలాగే డిప్యూటీ మేయర్స్, అలాగే వైస్ చైర్మన్స్, అర్బన్ లోకల్ బాడీస్ కాన్ఫరెన్స్ జరగటం జరిగింది. మాకు ఆహ్వానం రావటం జరిగింది. అది ఎందుకు పెట్టారంటే కాన్ఫరెన్స్ మొత్తం ఇండియా మొత్తం ఒక వేదిక మీదకి తీసుకురావడం జరిగింది. అన్ని రాష్ట్రాల నుంచి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్స్, వైస్ చైర్మన్స్ అందరూ కూడా రావటం జరిగింది. వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేషన్ల వాళ్ళతో ప్రజెంటేషన్స్ కూడా ఇప్పించడం జరిగింది. లక్నో, అలాగే సూరత్, అలాగే ఇంకా అట్లా కొన్ని ఒక 5 కార్పొరేషన్లు మన తెలుగు ఏపీ నుంచి కూడా వైజాగ్ని పెట్టారు. వైజాగ్ కమిషనర్ కూడా ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. అలా ఏంటంటే వాళ్ళ కార్పొరేషన్లో పెద్ద 50 lakhs పాపులేషన్ ఉన్న ఇవి కార్పొరేషన్లు అవి. వాళ్ళు ఎలా చేస్తున్నారు డెవలప్మెంట్ అనేది, అంటే మిషన్ కదా అమృత్ దానిలో ఏం చేస్తున్నారు, అలాగే శానిటేషన్ ఏం చేస్తున్నారు, అలాగే వెహికల్స్ డీజిలా ఎలక్ట్రికల్లా అనేది అదొకటి. ఇలా ఒక్కొక్కటి మాకు ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఒక 5 కార్పొరేషన్లు పెద్ద కార్పొరేషన్ నుంచి ప్రజెంటేషన్ చేయటం జరిగింది. అలాగే తర్వాత మేము కూడా మాట్లాడటం జరిగింది. మాకు ఉన్న సమస్యల గురించి మనకి ఏం కావాలి అనేది, మా తెలంగాణకి ఏం కావాలి అనేది మేము కూడా చెప్పడం జరిగింది. మాది తెలంగాణ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అలాగే మాకు తుమ్మల నాగేశ్వరరావు గారి మినిస్టర్ గారు, ఆయన ఆధ్వర్యంలో మేము కూడా మా తెలంగాణలోనే మా ఖమ్మానికి చాలా మంచి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపులో భాగంగా ఇంకా మేము ఇప్పటికే 2000 కోట్లతో డెవలప్ చేసుకుంటున్నాం. అలాగే ఆ డెవలప్మెంట్లో భాగంగా మాకు ఇన్ని ట్యాంకులు ఉన్నాయి, వాటర్ ట్యాంకులు ఉన్నాయి, ఇన్ని పార్కులు ఉన్నాయి. అలాగే యూజీడీ 250 కోట్లు పెట్టి యూజీడీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ చేసుకుంటాం జరుగుతుంది. అలాగే ఇంకా మాకు తెలంగాణకి మీరు ఫండ్ ఇవ్వగలిగితే, మాకు ఫండ్ ఇస్తే మేము ఇంకా నెంబర్ 1 పొజిషన్కి తెలంగాణని, మా రాష్ట్రం కాదు మీ దేశంలో మా రాష్ట్రం కూడా నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకురాగలుగుతాం. కాబట్టి మీరు ఫండ్ ఇవ్వాలి మాకు అని చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రజెంటేషన్లో పవర్ జనరేషను మామూలు ఈ కరెంటు కాకుండా దీంతో అందరూ కూడా ఖమ్మంలో అంటే అన్ని రాష్ట్రాలు కార్పొరేషన్లో కూడా వాడమని చెప్పారు. అలాగే వెహికల్స్ డీజిల్ కాకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడితే మంచిది. అది ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించినట్టు అవుతుంది, పర్యావరణాన్ని మనం చేసినట్టు ఉంటుంది కాబట్టి అవి కూడా వాడమని చెప్పారు. అలాగే డోర్ టు డోర్ కలెక్షన్ కూడా చాలా బాగా చేయటం జరుగుతుంది. దాంట్లో భాగం మేము కూడా ఇక్కడ ఖమ్మంలో మేము కూడా చాలా బాగా చేస్తున్నాం. ఇట్లా డంపింగ్ యార్డు బయోమైనింగ్ చేసి దానిలో మొక్కలు కూడా పెట్టి చాలా బాగా మేము కూడా చేస్తున్నామని మేము కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మొత్తం గ్రీనరీలో సూరత్ ఫస్ట్, అంటే ఒక్కొక్క కార్పొరేషన్ ఒక్కొక్క దానికి ఉంది. ఒకటి మిషన్ భగీరథ అంటే అమృత్, ఒకటి గ్రీనరీ, ఒకటి శానిటేషన్, అట్లా ఒక్కొక్క కార్పొరేషను ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్లైడ్స్ వేసి చూపించడం ప్రజెంటేషన్ జరిగింది. మేమందరం కూడా అంటే మనము నేర్చుకున్నది ఏంటి అంటే పెద్ద కార్పొరేషన్లో వాళ్ళు ఎలా చేస్తున్నారు, శానిటేషన్ ఎలా చేస్తున్నారు, శానిటేషన్ చేస్తే మనకి ఎంత ఆరోగ్యకరమైన ఖమ్మాన్ని మనం చేయగలము అనేది ఒకటి నేర్చుకున్నాం. అలాగే వాటర్ ఎట్లా వాడేది అనేది నేర్చుకోవడం జరిగింది. అలాగే పవర్ ఎలా అనేది అది కూడా ఒకటి తెలుసుకుంటాం జరిగింది. మేము దానిలో తెలుసుకున్న ఏంటి అని అంటే చెప్తున్నాం దానికి. అలాగే ఉమెన్స్ లీడర్షిప్ డెవలప్ అవ్వాలి ఉమెన్స్కి అనేది ఒకటి వాళ్ళు చెప్పిన పాయింట్లో. అలాగే ఇవన్నీ కూడా మేము మన కార్పొరేషన్కి మనం చేయగలిగినది ఖచ్చితంగా మనం నేర్చుకొచ్చింది ఖచ్చితంగా ఏదో ఒక ఇంప్లిమెంటేషను మనం చేస్తాం. మేము మొన్న పూనా వచ్చిన తర్వాత మేము అలాగే కొన్ని మిషన్స్ కూడా కొనటం జరిగింది. అలాగే కొమ్మలు కొట్టేసి మనకి ఖమ్మంలో రోడ్ల మీద వేసేస్తారు అందరూ కూడా. కరెంట్ వాళ్ళు ఏంటి మనకేంటి డివిజన్స్లో మొక్కలు పెరిగినాయి అంటే మరి కరెంటు తీగలు తగిలితే కరెంటు పోతున్నప్పుడు ఏం చేస్తాం, ఆ కొమ్మలు కొట్టి పక్కన పడేస్తాం. కానీ కొమ్మలు అది కూడా ఒక మిషను, ఆ మిషన్లో పెట్టేసేస్తే చిన్న పీసుల్లాగా అయిపోతాయి.
అలాంటి మిషన్ ఈసారి మేము ఇంప్లిమెంటేషన్ తప్పకుండా చేస్తాం. పూనా వెళ్ళి వచ్చిన తర్వాత 2 మిషన్లు కొనటం జరిగింది. మేము ఇప్పుడు ప్రస్తుతానికి మనం చేసేది ఏంటంటే సోలార్. ఓకే, మేము సోలార్ మన కార్పొరేషన్లో కూడా ఉంది సోలారు. అలాగే ఖమ్మం అంతా కూడా సోలార్ సిస్టమ్ తీసుకురావాలి. దానికి మామూలుగా ఇది కూడా ఉంటుంది, దానికి లోన్లు అట్లా కూడా ఇచ్చి ఇది కూడా ఉంటుంది. అది కూడా చెప్పారు వాళ్ళు, అట్లా తీసుకుని ఇంటింటికి కూడా సోలార్ సిస్టమ్ పెట్టించాలి కార్పొరేషన్ నుంచి అని చెప్పారు. అది కూడా ఒకటి చేపించవచ్చు మనం. అలాగే మన కార్పొరేషన్లో కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. డీజిల్ మనం ఆదా చేసుకోవచ్చు, పర్యావరణాన్ని ముందు అది రక్షించుకోవచ్చు మనం. అలాగే మొక్కలు నాటడం కూడా మెయిన్, మొక్కలు నాటడం కూడా గురించి చెప్పారు. ఆల్రెడీ మాకు మొక్కలు కూడా మా ఖమ్మంలో ఉన్నాయి. ఇప్పుడు వన మహోత్సవం సందర్భంగా మళ్ళీ 80,000 మొక్కలు నాటుతాం ఖచ్చితంగా. ఆల్రెడీ జరిగినాయి, కొన్ని వేల మొక్కలు పెట్టడం జరిగింది. అలాగే శానిటేషన్ కూడా మన ఖమ్మంలో వాళ్ళకి తగ్గట్టుగానే లక్నోలో ఎలా చెప్పారో, సూరత్లో ఎలా చెప్పారో అలాగే మనం కూడా చేయటం జరుగుతుంది శానిటేషన్ మీద. అలాగే మనం కొన్ని అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది, అలా తెలుసుకోవాలని మొన్న కాన్ఫరెన్స్ పిలిచారు. చిన్న కార్పొరేషన్ వాళ్ళని కూడా, పెద్ద కార్పొరేషన్ వాళ్ళని అందరినీ కూడా ఎందుకు పిలిచారంటే దానిలో ఉన్నవి మనం కూడా తెలుసుకుని మన కార్పొరేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారు అనే దానికి మనకి చెప్పడానికి కాన్ఫరెన్స్ పిలవటం జరిగింది. దానిలో ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి మన కార్పొరేషన్లు కూడా మనం చేయగలిగిందంతా కూడా మేము కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇవన్నీ కూడా ప్రజలకి మేము ఎందుకు వెళ్ళాము, ఢిల్లీ ఎందుకు వెళ్ళాము అనేది తెలియపరచడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం. అలాగే ఖచ్చితంగా మన ఖమ్మాన్ని స్వచ్ఛ ఖమ్మం, పచ్చని ఖమ్మం, అలాగే పరిశుభ్రమైన ఖమ్మాన్ని చేయటానికి మా వంతు భాగస్వామ్యం తప్పకుండా ఉంటుంది. అలాగే ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా మీ భాగం కూడా దీంట్లో ఉండాలి. కాబట్టి మిమ్మల్ని పిలిచి మీ ద్వారా ప్రజలకి తెలియపరచడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. తర్వాత అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ చైర్పర్సన్స్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ జూన్ 3rd and 4th గురుగ్రామ్లో హర్యానాకి గౌరవ మేయర్ గారు పున్కుల నీరజ గారు, అదేవిధంగా నేను గురుగ్రామ్ హర్యానాకు వెళ్ళడం జరిగింది. ఈ సమావేశంలో కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఒక 500 మంది ప్రజాప్రతినిధులు, అదేవిధంగా చైర్పర్సన్స్, మేయర్స్ అండ్ డిప్యూటీ మేయర్స్ ఈ మీటింగ్కి అటెండ్ చేయడం జరిగింది. గౌరవ అసెంబ్లీ స్పీకర్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు, గౌరవ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు అందరూ అక్కడికి ఆ సమావేశానికి విచ్చేయడం జరిగింది. ఇవి స్టేట్ వైజ్గా ప్రతి ఒక్క స్టేట్ నుంచి, అస్సాం నుంచి, పూణే నుంచి, సూరత్ నుంచి, అండమాన్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క మేయర్ అండ్ డిప్యూటీ మేయర్స్ అండ్ చైర్పర్సన్స్ ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాప్రతినిధులు మన ప్రతి ఒక్క స్టేట్లో నేషనల్ వైజ్గా ప్రతి ఒక్క స్టేట్లో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయో, పట్టణాభివృద్ధి, అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళీకరణ, అదేవిధంగా రాష్ట్రాల మధ్య ఉత్తమ పద్ధతుల ద్వారా మార్పిడిని సులభతరం చేయడానికి ఈ ఒక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు వారి యొక్క స్టేట్స్లో ఉన్న డెవలప్మెంట్స్ ఏ విధంగా అయితే ఇప్పుడు గౌరవ మేయర్ గారు చెప్పారో, గ్రీనరీ అయితే కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అయితే కానివ్వండి, రోడ్ వైడనింగ్ అయితే కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గౌరవ మేయర్ గారు కూడా అక్కడ పున్కుల నీరజ గారు కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేను కూడా అక్కడ మాట్లాడటం జరిగింది. మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా మన ఖమ్మం డెవలప్మెంట్స్ కానీ, మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము అక్కడ వివరించడం జరిగింది. అదేవిధంగా కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఫండ్స్, అవి కూడా ఇస్తే మనకు అందించడం జరిగితే మన తెలంగాణకు వస్తే ఇంకా మరింత అభివృద్ధి పొందే అవకాశం ఉందని మా సూచనని కూడా తెలియజేయడం జరిగింది. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినట్టు ప్రజలందరికీ నమస్కారం.